ఈరోజు అధికారంలో ఉండేవాళ్ళు మరి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఛార్జీ పెంచొచ్చా, ఈ ఛార్జీ పెంచకూడదా అని. కానీ ఈరోజు గత 3.5 సంవత్సరాలుగా ఈరోజు ప్రజల మీద భారం వేస్తూనే ఉంది. రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక పైసా కూడా పన్ను పెంచకుండా ప్రభుత్వం జరిపిస్తే, ఇవాళ వచ్చిన ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం మరి ఈరోజు ఏం చేస్తూ ఉందంటే అన్ని రకాలుగా అన్ని పన్నులు వేసి ఈరోజు ప్రజలను అడ్డు విరుస్తూ ఉంది. వాళ్ళు చూస్తూ ఉంటే మరి ముఖ్యంగా కరెంట్ అయితే మరి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తూ ఉంది వాళ్ళ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల పక్షంగా ఎన్నో దీక్షలు ధర్నాలు చేయడం జరిగింది. ఇప్పుడు కరెంటు కోసమే కాదు కానీ మరి ఫీజు రియంబర్స్మెంట్ కోసమైనా, రైతుల కోసమైనా, గిట్టుబాటు ధరల కోసమైనా, నేతన్నల కోసమైనా, మరి ఆ రోజు ఢిల్లీలో జలదీక్ష నీటి వాటా కోసమైనా మరి ఇలా రకరకాలుగా ప్రజల కోసం దీక్షలు చేస్తూనే ఉంది, ధర్నాలు చేస్తూనే ఉంది. జగన్ బాబు బయట ఉన్నంత కాలం మరి ఎన్నో రకాల దీక్షలు పోరాటాలు చేయడం జరిగింది. మరి ఆయన జైల్లో ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఆయన అక్కడ ఉండి ఏం దీక్షలు చేయాలి, ఏం చేయాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు కూడా మనం ఈ కరెంటు ప్రభుత్వం తగ్గించే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ ధర్నా నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఉందిగా ఎమ్మెల్యేలందరం కూడా కలిసి కూర్చొని చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు మరి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పాదయాత్ర చేస్తూ ఒక మాట చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఒక నిమిషం కూడా పాలించడానికి హక్కు లేదు అని చెప్తూ మరి ఈరోజు ప్రభుత్వాన్ని అంటగాస్తా ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉంటే ఇవాళ బ్లాక్ పేపర్ రిలీజ్ చేశారు. మరి దాంట్లో కూడా ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా పెద్దగా విమర్శించడం చేయలేదు. ఆయన ఎప్పటికీ ఆయనకు టార్గెట్ రాజశేఖర రెడ్డి గారే. మరి 3.5 సంవత్సరాలు ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ఆయన వదిలిపెట్టకుండా, ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మొన్న అవిశ్వాసం 2 సార్లు ప్రజల పక్షంగా మరి మాకు బలం తక్కువ ఉన్నా కూడా మనం అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి ఈ అవిశ్వాసంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఏదన్నా జరగాలంటే ఆయన చేయాల్సిన అవసరం ఉంది. మరి అట్లాంటిది ఆయన ఆ రోజు అవిశ్వాసానికి రాకుండా ఈరోజు బయట కూర్చొని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మరలా ఎమ్మెల్యేలతో దీక్షలని, మరలా ఆయన కూడా ఒక దీక్షని మరి రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం మరి ఈరోజు 62,000 కోట్ల నుంచి రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు 62,000 కోట్ల ఆదాయం ఉండేది. మరి ఈరోజు చూస్తే 1,127 లక్షల కోట్లు మరి ఈరోజు ఆదాయం పెరిగింది. మరి ఈరోజు పెరిగినప్పుడు మరి ప్రజలకు ఏం చేస్తా ఉన్నది ప్రభుత్వం? ఖజానా అయితే పెంచుకుంటుంది కానీ ప్రజల ఆదాయం అయితే తగ్గిపోతా ఉంది. మళ్ళీ 62,000 అప్పులు తీసుకురావడం జరిగింది ఇవాళ. మరి ఈరోజు చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఒక్క పన్ను కాదు, పెట్రోల్ డీజిల్ పన్నులు అయితేనేమి, మరి ఆర్టీసీ మీద అయితేనేమి, మున్సిపల్ ఛార్జీలు అయితేనేమి, నీటి ఛార్జీలు అయితేనేమి దేన్ని వదలటం లేదు. భూముల ధరలు తగ్గాయి కానీ రిజిస్ట్రేషన్లు తగ్గాయి, రిజిస్ట్రేషన్ల రేట్లు పెరిగాయి, మద్యం అయితే ఏర్లే పారుతా ఉంది. ఇలా చూస్తే చెప్పుకుంటూ పోతే అన్నిటి మీద మరి ఈరోజు ఈ ప్రభుత్వం కోసం మేము ప్రజల పక్షంగా చిన్న పార్టీగా మేము చేయాల్సింది ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి కోసమని ఈ దీక్షలు, ధర్నాలు, మరి నిరాహార దీక్షలు అన్నీ కూడా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో చాలా బాగా చేశానని చెప్పి 9 గంటలు కరెంట్ ఇచ్చానని చెప్తా ఉన్నాడు. 9 గంటలు కాదు, ఆ రోజు 18 నుంచి 20 గంటలు కరెంటు లేని రోజులు ఆ రోజు రైతులైతే మరి 89, 99 జీవోలు తీసుకొచ్చి ఆ రోజు కరెంట్ రేట్లు బిల్లులు కట్టలేదని చెప్పి రైతులను జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజుల్లో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆయన ప్రభుత్వంలో. మరి ఆయన మర్చిపోతా ఉన్నాడేమో ఇవాళ. మరి చూస్తే ఆ రోజు రైతన్నలు లేకపోతే వాళ్ళ భార్యను కూడా తీసుకుపోయి పెట్టడం జరిగింది. ఉచిత విద్యుత్ అంటే ఆ రోజు ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పడం జరిగింది. 8 సార్లు కరెంటు రేట్లు పెంచడం జరిగింది. ఆయన 8 సార్లు పెంచితే ఈ ప్రభుత్వం కూడా ఏం తీసుకోలేదన్నట్టుగా 4 సంవత్సరాలకు 4 సార్లు పెంచడం జరిగింది. ఆ రోజు బషీర్బాగ్ చౌరస్తాలో మరి ఆ రోజు కాల్పులు జరపడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 11 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి అది కూడా మరి ఆయనకు గుర్తుందో లేదో. మరి ఆ రోజు ముగ్గురు
చనిపోవడం జరిగింది, దగ్గర దగ్గర 200 మంది గాయాలవ్వడం జరిగింది. మరి ఆ రోజు పోలీసులను అభినందించారు కానీ ఆ రోజు రైతులను అభినందించలేదు ఆయన. ఆ రోజు వరల్డ్ బ్యాంక్ తో ఆయన 15% ప్రతి సంవత్సరం పెంచుతానని చెప్పి ఆ రోజు ఒప్పందాలు చేసుకుంది వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఆ రోజు ప్రైవేటీకరణ కోసం తీసుకొచ్చారు మీరు. విద్యుత్ దాని సంస్థ అనే దాన్ని ఎంత భ్రష్టు పట్టించారంటే దాన్ని అంతగా భ్రష్టు పట్టించిన కాలం చంద్రబాబు నాయుడు గారిది.